రామ్ రామ్ ఫ్రెండ్స్, మనం మన పొలాలకి ఊరి పొలిమేర్లలో ఇళ్ళ చుట్టూ కూడా ముళ్ళ కంచె వేస్తాం కదా. ఆ ముళ్ళ కంచెని ఇంట్లో పెట్టుకుంటామా? పెట్టుకుంటే ఏమవుతుంది? ఎక్కడికి వెళ్ళినా ఆ ముళ్ళే కుచ్చుకుంటాయి. అలానే ఒక మనిషి నోటితో విసర్జిస్తుంటే అలాంటి వాళ్ళ స్థానం ఎక్కడుండాలి? ఈ మధ్య మతం మారిన కొందరు వాళ్ళు మతం మారాము క్రైస్తవులమని చెప్పుకోరు. అలాంటి వారిని క్రిప్టోస్ అంటారు. హిందువుల పేర్లు పెట్టుకొని హిందువుల మీద, మన దేవీ దేవతల మీద విషం చిమ్ముతుంటారు. ఒక రకంగా నాస్తికులు, కమ్యూనిస్టులు చేసే పని కూడా ఇదే. ఎవరిని ఏమీ అనరు, కానీ హిందువుల్ని మాత్రమే అంటారు. వాళ్ళలో సగం మతం మారిన క్రిప్టోసే, కానీ బయటికి హిందువులం అని చెప్పుకొని బొట్లు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. అలాంటి ఒక క్రిప్టో మళ్ళీ మొరిగింది. ఐలయ్య ఇటీవల మహబూబాబాద్ జిల్లా గూడూరులో దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదే సమయంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు ఏం చదువుకున్నారు, వాళ్ళ పేర్లు యూనివర్సిటీలకు ఎందుకు పెడుతున్నారు అని వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఈయనే సామాజిక స్మగ్లర్లు, కోమటోళ్ళు అనే బుక్ కూడా రాశాడు. అప్పుడు కూడా చాలా పెద్ద రచ్చ జరిగింది. ప్రతోడు హిందువుల మీద, దేవీ దేవతల మీద విషం చిమ్మేవాళ్లే, నోటికి వచ్చింది వాగేవాళ్లే. ఏసుక్రీస్తు ఏం చదువుకున్నాడు మరి? ఎందుకు ఆ పేరు మీద యూనివర్సిటీలు ఉన్నాయని వీళ్ళు అడగరు. ఫ్రాడ్ తెరీసా ఏం వెలగబెట్టింది, ఎందుకు ఆమె పేరు మీద ఉన్నాయి అని కూడా వీళ్ళు అడగరు. అదేంటి తెరీసాని మదర్ అనాలి, ఫ్రాడ్ అంటుంది అని మీకు అనుమానం వస్తే, ఆవిడ చేసిన మంచి మంచి కార్యక్రమాల గురించి ఒక వీడియో చేశాను, చూడండి. దాంట్లో ఒక సవాల్ కూడా ఉంది, యాక్సెప్ట్ చేయండి. ఇంకొక ఇంటర్వ్యూలో ఇదే కంచె ఏమనిందో తెలుసా? ఐ హ్యావ్ బీన్ ఆస్కింగ్ క్రిస్టియన్ వరల్డ్ టు గివ్ అవర్ చిల్డ్రన్ ద బైబుల్ అండ్ పౌండ్ అంట. జీసస్ దగ్గర ఉన్న హెల్త్, వెల్త్ భారతదేశానికి వస్తుంది, రావాలి, ఇవ్వాలి అని అడుగుతున్నాడు. భారతదేశం రత్నగర్భ. ఇక్కడ ఒక్కొక్కడు ఎలా ఉండేవాడో తెలుసా? 1835లో లార్డ్ మెకాలే బ్రిటిష్ పార్లమెంట్లో ఏం చెప్పాడో తెలుసా? ఐ హ్యావ్ ట్రావెల్డ్ అక్రాస్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఇండియా. నేను భారతదేశం నలుమూలలా తిరిగాను, కానీ దేశంలో ఏ చోట ఒక్క అడుక్కునేవాడిని చూడలేదు, ఒక్క దొంగని చూడలేదు. దేశం మొత్తం ఉన్నత విలువలతో, ధన సంపదలతో, విద్యని అంటే చాలా చురుగ్గా బతుకుతున్నారు. వాళ్ళ ఏన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటి? గురుకులాల వ్యవస్థ, వేదాభ్యాసం. ఇలాంటి ఒక దేశాన్ని మనం పాలించలేము. పాలించాలి అంటే చేయాల్సింది ఒక్కటే, వాళ్ళ ధార్మిక నమ్మకాన్ని, భక్తిని, సంస్కృతిని, సాంప్రదాయాల్ని నాశనం చేయాలి, విచ్ఛిన్నం చేయాలి. వాళ్ళందరికన్నా తక్కువ, వాళ్ళకేమీ రాదు అని వాళ్ళు నమ్మేలా చేయాలి. ఏమన్నారు? అలా అనుకుని వెస్టర్న్ సిస్టమే గొప్పది అని, ఆంగ్లమే గొప్పదని వాళ్ళని వాళ్ళు చిన్న చూపు చూసుకునేలా చేయాలి. ఇంగ్లీష్ గొప్పది అని వాళ్ళు అనుకునేలా చేయాలి. మన వేషభాషలే గొప్పవని అనుకునేలా చేయాలి అని ప్రణాళిక వేశారు. గురుకులాలు, గోశాలలు లేకుండా చేశారు. బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన మీద రుద్ది ఒక స్లేవ్ మెంటాలిటీని రుద్దారు. ఇప్పటికీ అదే స్లేవ్ మెంటాలిటీలో మనం చాలా చిన్నవాళ్ళము. వెస్టర్న్ సిస్టమ్ గొప్పది, లేకపోతే ఆంగ్లమే గొప్పది అనే ఒక స్థాయికి అయితే మనం దిగజారిపోయి ఉన్నాం. ఈ రోజున వాళ్ళు సక్సెస్ అయ్యారు. వీళ్ళనా అడుక్కుంటున్నాడు ఈయన, పౌండ్ కావాలి, మాకు బైబిల్ కావాలి అని. ఎక్కడ ఉన్నా ఎడారి మతాలు నా దేశంలో, నా దేశం దివ్యమానంగా వెలిగిపోతున్నప్పుడు ఎక్కడున్నా ఇవి పుట్టినయా? కనీసం సనాతన ధర్మం మాత్రమే ఉంది. సనాతన ధర్మంలో ఇద్దరి నుండి మానవజాతి మొదలవ్వలేదు. సప్త ఋషులు, వాళ్ళ సంతానమే అందరూ, వాళ్ళ పేర్లే గోత్రాలుగా చెప్పబడ్డాయి. ఆ గోత్రం వాళ్ళు ఆ యొక్క ఋషి పరంపరలో భాగం. సప్త ఋషులు అంటే బ్రహ్మ విద్యా పరాయణులు. అటువంటి వారు ఆ వెంకటేశ్వరుడిని పరబ్రహ్మగా, అక్షరానికి ప్రతిరూపంగా, విద్యలన్నిటికీ మూలంగా చెప్పారు. కాశ్యప మహర్షి ఏమన్నారు? కాది శ్రీమంత విద్యాయాః ప్రాప్తాయైవ పరదేవత కలౌ శ్రీ వెంకటేశాఖ్య తామహం శరణం భజే. అన్ని విద్యలకు మూలమై అనుగ్రహించేటువంటి ఈ కలియుగంలో వెంకటేశ్వర అని పిలువబడే ఆ పరదేవతని నేను శరణు వేడుతున్నాను అని దీని అర్థం. అత్రి మహర్షి ఏమన్నారు? అకారాదిక్షకారాంత వర్ణైనః ప్రతిపాద్యతే కలౌస వెంకటేశాఖ్య శరణం మే ఉమాపతి. ఇలా ఎందరో శరణు వేడారు. వెంకటేశ్వర స్వామి ఆ దశావతారాలలో ఒకరు. రాముడు, కృష్ణుడు గురుకులాలకి వెళ్ళి విద్యను అభ్యసించారు, ఎన్నో విద్యలు నేర్చుకున్నారు. న్యూక్లియర్ వెపన్స్ గురించిన జ్ఞానం ఉన్నది. మహాభారత యుద్ధంలో వాడింది ఏంటి? ప్రస్తుత భాషలో న్యూక్లియర్ వెపన్స్ కాదా? మమ్మల్నా మీరు అడిగేది? ఈ దేవుళ్ళకి ఏముంది జ్ఞానం అని?
ఇక పద్మావతి అమ్మ, ఆ దేవతల రాజు దేవేంద్రుడు ఎవరైతే ఉన్నారో సాక్షాత్ ఆయనే ఆ లక్ష్మీదేవిని ఇలా అడుగుతున్నాడు. రాజ్యం దేహి శ్రియం దేహి బలం దేహి సురేశ్వరి కీర్తిం దేహి ధనం దేహి యశో మహ్యం చ దేహివై. ఓ దేవత, దేవతల రాణి, నాకు రాజ్యం, సంపద, బలం, కీర్తి ప్రసాదించు అని చెప్పి. కామం దేహి మతిం దేహి భోగాన్ దేహి హరిప్రియే జ్ఞానం దేహి చ ధర్మం చ సర్వ సౌభాగ్యమీప్సితం. విష్ణువు ప్రియతమా, నాకు కోరికలు, తెలివితేటలు, ఆనందాలు, జ్ఞానము, ధర్మము, నాకు కోరుకున్న అదృష్టాన్ని ప్రసాదించు అని చెప్పి పద్మావతి అమ్మవారిని కోరుతున్నాడు. ప్రభావం చ ప్రతాపం చ సర్వాధికారమేవ చ జయం పరాక్రమం యుద్ధే పరమైశ్వర్యమేవ చ. ప్రభావం కావాలి, తేజస్సు కావాలి, సంపూర్ణ అధికారం కావాలి, విజయం కావాలి, యుద్ధంలో శౌర్యం కావాలి, సర్వోన్నత సార్వభౌమాధికారాన్ని ప్రసాదించు అని సాక్షాత్ ఆ దేవేంద్రుడే అడుగుతున్నాడు ఆ పద్మావతి అమ్మవారిని. ఇది నా దేవతల యొక్క శక్తి, ఇది మా దేవతల కెపాసిటీ, క్యాపబిలిటీస్. బోత్ ఆర్ నాట్ సేమ్. ఎడారి మతాలు, సనాతన ధర్మం ఆర్ నాట్ సేమ్. ఏదో ఒక్కటి చూపించమనండి, ఈ ముళ్ళ కంచె నమ్మే దేవుడు గురించి ఆడము ఈవు శుతించినట్టు. అసలు వచ్చిందే కొన్ని వేల సంవత్సరాల క్రితం. మళ్ళీ ఆ పుస్తకం వచ్చి మనకి జ్ఞానం ఇవ్వాలంట. మన దేవుళ్ళ క్యాపబిలిటీస్ని ప్రశ్నించడం వీళ్ళు. అదే మకాలే ఎడ్యుకేషన్ని ఇంకా మన మీద రుద్దుతూ ఒక స్లేవ్ మెంటాలిటీ రుద్దాలని చూస్తున్నారు. రోజు తిరుమల తిరుపతి దేవస్థానం, ఆ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మల పేర్ల మీద లక్షల మంది ఉచితంగా తింటున్నారు, ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు, ఉచిత విద్యను అందిస్తున్నారు. పోనీ మీ లాంగ్వేజ్లో దేవుడిని నమ్మకపోతే మీరు వాళ్ళు చేసే పని ఏంటి? సంఘ సంస్కర్తల పని కాదా? ఇన్ని సేవలు అందిస్తున్న వారిని ఏమని అనాలి? సేవా కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళని మహానుభావులు అంటారు. సనాతన ధర్మం ఎటర్నల్, ఎడారి మతం ఎవడో మతి నుండి పుట్టింది. బోత్ ఆర్ నాట్ సేమ్. రామాయణ ఈజ్ రియల్, ఆర్యన్ మైగ్రేషన్ థియరీ రిజెక్టెడ్ అని చెప్పి చెప్తున్నారు. ఒకటి రియల్, ఒకటి ఫేక్. బోత్ ఆర్ నాట్ సేమ్. ఇన్ని రోజులు ఈ భారత భూమి మీదకి ఎక్కడి నుండో ఆర్యులు వచ్చి దండయాత్ర చేశారు, తొక్క తోటకూర అన్నారు కదా, దానినే రిజెక్ట్ చేశారు ఈ రోజున. ఈ భూమి మీద వేల సంవత్సరాలుగా వైదిక ధర్మాన్ని పాటించిన వాళ్ళు ఉన్నారని ఎందరో ఎన్నో రకాలుగా ప్రూవ్ చేశారు. సత్యమేవ జయతే అని నిజాన్ని ఎవ్వడూ ఆపలేరు. నిజం బయటికి వస్తూనే ఉంటుంది. సో ఇలాంటి ముళ్ళ కంచెలు ఎందరొచ్చినా ఏమీ పీకలేరు. నేను ఇవన్నీ చెప్పేది ముళ్ళ కంచె మారిపోతాడు, కిరీటం పెట్టేస్తాడని కాదు. మన ధర్మం కోసం మన సో కాల్డ్ కన్ఫ్యూజ్డ్ సెక్యులర్లకు సిక్కులర్లకు తెలియాలి. మన ధర్మం యొక్క విశిష్టత తెలియాలి. అప్పుడే ఇలాంటి ముళ్ళ కంచెలని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. ఇలాంటి చెత్త వాగుడు వాగితే సమాధానం కూడా చెప్తారు. చెప్పాలనే నా ఆశ. తెలుసుకోవాలి మన సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని వైభవం ఏంటి, దాన్ని తుడిచిపెట్టాలని ఎందరు ప్రయత్నిస్తున్నారు, ఎందరు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఆ బురదలో నుంచి కమలం వికసిస్తూనే ఎప్పుడూ ఉంటుంది. మనం తెలుసుకోవాలంతే. జై భారత్, జై హింద్.